హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమ్మీ హోమ్ టిప్స్. ఈ వీడియోలో నేను బంగారంని బయట ఎక్కడ మెరుగుకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా కొత్త వాటిలాగా చేసుకోవచ్చు సూపర్ టిప్స్ చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ కూడా కొట్టేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. అలా వాటర్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ సోప్ ఆయిల్ వేసుకోండి. మీరు మీ ఇంట్లో ఉండే ఏ డిటర్జెంట్ అయినా వేసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని లెమన్ జ్యూస్ని ఆ వాటర్లో యాడ్ చేయాలి. నేను ఒక్క పేర్ ఇయర్ రింగ్స్కి మెరుగు పెట్టాలి అనుకుంటున్నాను, సో అందుకని చిన్న బౌల్ తీసుకున్నాను. మీరు మీ బంగారంకి తగ్గట్టు పెద్ద బౌల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మన బంగారంని వాటర్లో వేసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని చూసుకోండి. అలా వేసేసి 1 మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. వాటర్ కొంచెం చల్లారాక ఒకసారి మీ బంగారంని తీసి చూడండి. ఎలా మెరుస్తాయో డిఫరెన్స్ అనేది మీకే చాలా బాగా అర్థమవుతుంది. మనకి సోప్ ఆయిల్ అండ్ లెమన్ వేడి నీళ్ళలో వేసిన దానివల్ల మనకి బంగారం మీద ఉండే మురికి మొత్తం చాలా నీట్గా పోతుంది. నెక్స్ట్ మీ ఇంట్లో ఉండే ఏదైనా బ్రష్ని తీసుకొని నీట్గా రబ్ చేసుకోండి. వాటర్లో వేసాక మురికి మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఆ మురికి పోవాలంటే బ్రష్ చేసుకున్నారా అంటే నీట్గా కొత్త వాటిలాగా అవుతాయి. వీడియోలో చూస్తే డిఫరెన్స్ అనేది మీకే చాలా బాగా తెలుస్తుంది. ఇలా 2 to 3 టైమ్స్ మంచి నీటిలో వాష్ చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నారు అంటే మీ బంగారం కొత్త వాటిలాగా మెరుస్తాయి. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం రండి. మీ బంగారం కానీ వెండి కానీ రోజు వేసుకుంటే చాలా పాతబడిపోయినట్టు అయిపోతాయి. మధ్యలో మురికి చేరిపోయి మీ ఆర్నమెంట్స్కి గ్లో అనేది తగ్గిపోతుంది. మీ బంగారం కొత్త వాటిలా మళ్ళీ మెరవాలంటే ఈ టిప్ ట్రై చేయండి. ముందుగా మనం టీ డికాషన్ని చేసుకోవాలి. మీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ టీ డికాషన్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియో కోసం టీ డికాషన్ని మళ్ళీ పెడుతున్నాను. ఇలా లెఫ్ట్ ఓవర్ టీ పొడితో మనం పడేయకుండా బంగారంకి ఎలా మెరుగు పెట్టాలో చూద్దాం. మనం పెట్టుకున్న డికాషన్ని వడకట్టేసుకోవాలి. ఆ వాటర్ని పక్కన పెట్టేయండి. మనకి లెఫ్ట్ ఓవర్ టీ పొడితోనే యూజ్ ఉంటుంది. ఈ టిప్ మీరు చూసారంటే ఎప్పుడూ టీ పొడిని పడేయరు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ లెఫ్ట్ ఓవర్ టీ పొడిని వేసుకోండి. అందులోనే 1 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేయండి. అండ్ 1 స్పూన్ షాంపూని కూడా యాడ్ చేయండి. డిటర్జెంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే ఏ షాంపూ అయినా పర్లేదు, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులోనే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, లేదంటే వాటర్ అనేవి పొంగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలా ఒక 5 మినిట్స్ బాగా మరిగాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మీ బంగారం మొత్తాన్ని ఇలా ఒక్కసారి చేశారంటే మీ బంగారం అనేది కొత్త వాటిలాగా చాలా బాగా మెరుస్తుంది. నెక్స్ట్ ఒక 2 బౌల్స్ తీసుకొని మన టీ వాటర్ని ఆ బౌల్స్లో వడకట్టుకోవాలి. నేను సిల్వర్ ఒక్క పేరుకే మెరుగు పెడుతున్నాను కాబట్టి కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బంగారం కొంచెం ఎక్కువ మెరుగు పెడుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఆర్నమెంట్స్ మునిగేలాగా వాటర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏ బౌల్లో బంగారంని వేయాలనుకుంటున్నామో దాంట్లో 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ సిల్వర్ బౌల్లో 1 టీ స్పూన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సిల్వర్ దాంట్లో పసుపు అనేది యాడ్ చేయమాకండి. మనం సిల్వర్కి గోల్డ్కి సపరేట్గా మెరుగు అనేది పెట్టుకోవాలి. సిల్వర్ బౌల్లో పసుపుని యాడ్ చేసుకోకూడదు. ఇలా మనం వాష్ చేసుకోవాలి అనుకునే బంగారం సిల్వర్ని సపరేట్గా బౌల్లో వేసుకొని ఒక 30 మినిట్స్ డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేయండి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం చూసామంటే వాటర్ అనేది చాలా బాగా చల్లారిపోయి ఉంటాయి. అండ్ మనం వేసిన బంగారంలో ఉండే మురికి కూడా చాలా బాగా పోతుంది. డిఫరెన్స్ అనేది మీకే బాగా అర్థమవుతుంది. వీడియోలో చూస్తున్నట్లయితే బంగారం చూడండి ఎలా మెరుస్తుందో. నెక్స్ట్ మన ఇంట్లో బ్రష్ తీసుకొని మన బంగారంని అండ్ సిల్వర్ని బాగా వాటిని బ్రష్ చేసుకోవాలి. అప్పుడైతేనే వాటిల్లో ఉండే బయటకు వచ్చిన మురికి అనేది నీట్గా పోతుంది. అలా నీట్గా బ్రష్ చేసుకొని
మంచి వాటర్లో అట్లీస్ట్ ఒక 2 to 3 times అనేది మంచి వాటర్లో వాష్ చేసుకోవాలి. మన బంగారం కానీ సిల్వర్ కానీ ఇలా మట్టి పట్టి పాత పడిపోయినప్పుడు మనం బయట మెరుగుకు అనేది ఇస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి బంగారం తగ్గుతుంది, సిల్వర్ తగ్గుతుంది అని బాధపడుతూ ఉంటాము. ఇవ్వాలంటే కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. సో అలాంటి పనేమీ లేకుండా మీరు ఇంట్లోని నీట్గా ఇలా టైం తీసుకొని చేసుకున్నారంటే మీ పాత బంగారం కూడా కొత్త వాటిలాగా ఇలా మెరుస్తాయి. మీరు ఈ మురికి పోవడానికి ఎక్కువ శ్రమ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే అలా బ్రష్ చేస్తే కూడా సరిపోతుంది. నెక్స్ట్ మంచి నీళ్ళల్లో ఒక 2 to 3 times వాష్ చేసుకోండి. డిఫరెన్స్ అనేది మీకే చాలా అర్థమవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, నా గొలుసులు అనేవి ఫస్ట్ క్లీన్ చేసే ముందు ఎంత బ్లాక్గా ఉన్నాయో నెక్స్ట్ క్లీన్ చేశాక ఎలా ఉన్నాయో మీరే చూడండి. డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది. గోల్డ్ కూడా చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం కమ్మలు అలా పెట్టుకునేటప్పుడు వెనక బాగా మురికి చేరిపోయి స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది కదా, మనం షాంపూ ఇలా యాడ్ చేసుకోవడం వలన మనకి స్మెల్ కూడా పోయి మంచి స్మెల్ అనేది మన ఆర్నమెంట్స్కి వస్తుందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కన్ఫామ్గా ఈ టిప్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ట్రై చేసి కమెంట్ చేయండి. లాస్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. ఈ టిప్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ వాష్ని టమోటా అయితే చేయబోతున్నాము. నాకు తెలిసి ఈ టిప్ మీకు ఎవరు కూడా చెప్పి ఉండరు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా వాటర్ని హీట్ చేసుకొని ఆ వాటర్ని ఒక బౌల్లో వేసుకోండి. అలా హీట్ చేసిన వాటర్లో మనం ఏదైతే వాష్ చేసుకోవాలనుకుంటున్నామో బంగారాన్ని అందులో వేసి ఒక 10 to 15 minutes దాన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనం మెరుగు పెట్టుకునేదానికి ఒక టమోటా పీస్ని తీసుకొని అందులో ఉండే సీడ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ టమోటాలో మనం ఇప్పుడు సాల్ట్, ఉప్పు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం 10 to 15 minutes పక్కన పెట్టిన ఆర్నమెంట్ని అందులో వేసుకొని నీట్గా ఉప్పు అండ్ టమోటా గుజ్జులో నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. ఇది మంచి ఒక స్క్రబ్బర్ లాగా చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నేను ఒక పేర్ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకొని మీకు చూపిస్తున్నాను. మీరు ఇలా మీ ఇంట్లో ఉండే బంగారంని మొత్తంగా కూడా ఇలా టమోటా అండ్ సాల్ట్తో నీట్గా స్క్రబ్ చేసుకొని కూడా మనం బంగారంని బెరుగు పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా ఒకదాని తర్వాత టమోటా అండ్ ఉప్పు కలిపిన దాంట్లో నీట్గా మీ ఆర్నమెంట్స్ అనేవి స్క్రబ్ చేసుకొని నెక్స్ట్ బ్రష్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. మనం ఎంత స్క్రబ్ చేసుకున్నా కూడా బంగారంని కానీ సిల్వర్ని కానీ నీట్గా బ్రష్ చేసుకోవాలి. అప్పుడైతేనే దాంట్లో ఉండే మురికి మొత్తం టోటల్గా పోతుంది. ఇలా బ్రష్ చేసుకునేసాక మంచి వాటర్లో ఒక 2 to 3 times వాష్ చేసుకున్నారంటే మీకే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా హడావిడిగా బయటికి వెళ్ళిపోవాలి అలా అనుకుంటున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి టైం లేనప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత నీట్గా మెరుస్తుందో బంగారం అనేది. ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. నేను చెప్పిన ఈ 3 టిప్స్లో మీకు ఏదైతే నచ్చిందో వాటిని ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కూడా కొట్టండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అనేది అవుతుంది. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 1Kకి కొంచెం దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.